ప్రపంచంలో అందరూ భేదాలు ఈర్ష్యద్వేషాలతో సతమతమవుతున్నారు. అంటే వాళ్ళ మైండ్లో ఫార్మేట్ బటనే లేదు. దానికి సొల్యూషన్ నువ్వు చేసిన పనులకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్. అనుకోకుండా జరిగిందని ఎప్పుడు అనుకోవద్దు. ఆలోచించి చేయాలి. స్టార్ట్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ లివింగ్. నువ్వు పక్కవారి విషయంలో తలదొచ్చడానికి కానీ చాడీలు చెప్పడానికి కానీ ఇక్కడ పుట్టలేదు. నువ్వు అలా కూర్చుంటే నీ చుట్టూ వచ్చి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే 10 మంది వచ్చి కూర్చోవాలి. లైక్ ఏ ఫ్లవర్ లాగా. నువ్వు ఫ్లవర్ లాగా నీ ఫ్రాగ్రెన్స్ని విరబోయగలగాలి. ఆనందం, ప్రేమతో, శాంతితో. సే సారీ. నిజాయితీగా నువ్వేదన్నా నిజంగా బాధ పెడితే సారీ చెప్పు. మనసుకి తెలియకుండా మాట్లాడొద్దు. ఆల్వేస్ అవేర్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఎవరిని నీ మాటలతో బాధ పెట్టద్దు. నీకు జీవితంలో దిశానిర్దేశం చేసిన వారందరూ నీ గురువులే. గురువులు ఎందరో. నిజమైన గురువుని ఎలా గుర్తించాలి? అన్నిటికంటే నీ మనసే నీకు నిజమైన గురువు. ఎవరు ఏం చెప్పినా వినవలసింది నీ మనసే. నీ వ్యవహార శైలిని చెప్పేవాడు తాత్కాలిక గురువు అవుతాడు. నీ ఎగ్జిస్టెన్స్ మనసును కుదుటపరిచేటట్లు చేసేవాడే అసలైన గురువు. రెస్పెక్ట్ యువర్ ఆల్ గురూస్. గురువు దగ్గరికి వెళ్ళేది నీకు కావాల్సింది నేర్చుకోవడానికి, అతని చెడు అలవాట్లని చూడటానికి కాదు. ఒక గురువు ఉన్నాడు, ఎంతో గొప్ప గురువు. అతనికి ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది, సిగరెట్ కార్చడం. అది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను వీణ బాగా వాయిస్తున్నాడు, ఆ వీణ విద్యను నువ్వు నేర్చుకో. అతని ఫిజికల్ రియాలిటీని, వాళ్ళ చెడు అలవాట్లను నువ్వు మనసులోకి తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. దాన్ని చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉంది. గాలి అన్ని చోట్ల ఉంది. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవతలు, దేవుళ్ళు ఎందరూ ఉన్నా అందరినీ సమానంగా చూస్తాము మనం నా దగ్గరికి వస్తే. అలాగే డిస్క్రిమినేషన్, ఎవరిని ఎక్కువ తక్కువ లేకుండా చూడటం. వస్తువు, ఆలోచన నిన్ను బాధ పెట్టదు. నా అన్న ఆలోచన బాధ పెడుతుంది. నా అన్నది పడిపోతే అన్నీ పడిపోతాయి. ప్రపంచం ఈ డబ్బు మీద, ఈగో మీద నడుస్తుంది. డబ్బు పరస్పర ఆధారం. అది అవసరమే కానీ ఆనందం కాదు. ఎప్పటికీ సంతృప్తినివ్వదు. డబ్బు ఉంది, ఆనందం అవసరం లేదు, సామరస్యం అవసరం లేదు అని ఎవరు అనరు. డబ్బు ఉన్న మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఏది నీ జీవితానికి అత్యంత ఆవశ్యకత ఉందో అవసరం ఆలోచిస్తే తెలుస్తుంది. ఆనందం, సాక్షి, గాఢ నిద్ర, వ్యక్తిత్వం, సామరస్యం,